మన చుట్టూ మందు తాగే వాళ్ళు చాలా మందే ఉన్నారు. వాళ్ళని చూసి మనం చాలా వరకు విసుక్కుంటాం. తాగిన తర్వాత బుర్ర లేకుండా ఏదేదో చేసేస్తుంటారు. వాళ్ళు చెప్పే మాటలు అస్సలు నమ్మం మనం. వీటన్నిటికీ కారణాలు ఏంటో తెలుసా? మామూలుగా అయితే సైన్స్ ప్రకారంగా వీటికి కొన్ని కారణాలున్నాయి, కానీ ఇతిహాసాల్లో కూడా దీనికి సంబంధించి ఒక స్టోరీయే ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ జాను. ఇక స్టోరీలోకి వెళ్తే, దేవతలందరికీ గురువు బృహస్పతి. వేద మంత్రాలన్నీ ఆయన గుప్పట్లోనే ఉంటాయి. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. జ్ఞానమంతా ఆయన చేతుల్లోనే ఉంది. యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు వారు సంజీవని విద్యతో బ్రతికించేవారు. దానివల్ల చనిపోయిన రాక్షసులు మళ్లీ లేచి కూర్చొని మళ్లీ దేవతలతో యుద్ధానికి దిగేవారు. ఇలా చనిపోయిన రాక్షసులు మళ్లీ వస్తుంటే దేవతలు పోటీ పడలేక అలసిపోయేవారు. ఇలా అయితే మనం గెలవడం కష్టమని దేవతలందరూ బృహస్పతి కుమారుడి దగ్గరికి వెళ్లారు. బృహస్పతి కుమారుడి పేరు కచుడు. దేవతలందరూ ఆయనతో, నాయనా, నువ్వు మెల్లగా శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్లి ఆయన అనుగ్రహం సంపాదించాలి. ఎలా అయినా నువ్వు ఆయన దగ్గర సంజీవని మంత్రం నేర్చుకోవాలని దేవతలందరూ కచుడిని బ్రతిమలాడారు. వెంటనే కచుడు శుక్రాచార్యుడి వారి దగ్గరికి వెళ్లి, మహాత్మా, నేను బృహస్పతి కుమారుణ్ణి. నా పేరు కచుడు. నేను మీకు సేవలు చేసి విద్యలు నేర్చుకుందామని వచ్చాను. శుక్రాచార్యుల వారికి తన శత్రువు కుమారుడే తన దగ్గరకు వచ్చి శిష్యరికం చేస్తానని అడగడం నచ్చింది. వెంటనే ఓకే చెప్పేశాడు. అలా శుక్రాచార్యుల వారి అనుగ్రహంతో కచుడు అదే ఆశ్రమంలో ఉంటూ విద్యాబోధనలు నేర్చుకోవడం మొదలుపెట్టాడు. శుక్రాచార్యుల వారి కుమార్తె దేవయానికి కచుడిపై ఇష్టం కలిగింది. ఆమె ఎప్పుడూ కచుని పక్కనే ఉంటూ కచునితో స్నేహం చేయడం మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా మృత సంజీవని విద్య కోసం కచుడు తన గురువుగారి దగ్గరికి చేరాడని రాక్షసులు గ్రహించేశారు.